నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. నా పేరు కాసుల పద్మావతి, ఆర్టిస్ట్ని. థర్మోకాల్ షీట్ పైన సన్ఫ్లవర్స్ క్రాఫ్ట్ చేసి చూపిస్తాను. మనకి ఇప్పుడు కావాల్సిన మెటీరియల్స్ థర్మోకాల్ షీట్స్, కలర్స్, కోన్స్, గ్లూ, బ్రషెస్, వాటర్, సిజర్స్, వేస్ట్ క్లాత్. ఈ సిజర్స్ తీసుకొని ఫస్ట్ పెటల్ కట్ చేసి చూపిస్తాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పెటల్స్ కట్ చేసుకోవాలి. ఎన్ని అవసరమో అన్నీ కట్ చేసుకున్నాక కొన్ని లీవ్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. లీవ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దీనికి ఇలా కట్స్ ఇవ్వాలి. ఎడ్జెస్లో కట్స్ ఇస్తే లీఫ్ అందంగా వస్తుంది. ఇలా కట్ చేసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్లో మాత్రమే కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న పెటల్స్ అన్నిటికీ కూడా ఇలా ఎల్లో కలర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనికి లైట్ షేడ్ ఇవ్వాలి బ్రౌన్తో. అది ఎలా వేయాలో చూపిస్తాను. చాలా కొద్దిగా తీసుకోవాలి కలర్. తీసుకొని కొంచెం ఇలా వేసేసుకోవాలి. వన్ సైడే వేయాలి ఇలాగా. ఇది ఇలా కొన్ని చేసి పెట్టుకున్నాక మనం ఫ్లవర్ స్టార్ట్ చేద్దాం. ఇలా రెడీ చేసి పెట్టుకున్న కలర్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇలా గ్లూ అంటించుకోవాలి. ఇలా అంటించుకోవాలి. ఇలా సైడ్ బై సైడ్ చక్కగా అంటించుకోవాలి. ఇలా అంటించేసుకోవాలి. ఆరడానికి కాస్త టైం పడుతుంది, జాగ్రత్తగా అంటించుకోవాలి. ఈ సన్ఫ్లవరే కాదు, దీంతో డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. ఇది ఈజీగా కట్ అవుతుంది. సన్ఫ్లవర్స్ కొన్ని పెటల్స్ ఎక్కువ అవసరం పడతాయి. సో అన్నీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూసారా, కొంచెం ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. ఇలా జాగ్రత్తగా అంటించుకొని చక్కటి ఫ్లవర్ వచ్చేసింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ లీఫ్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా. మనం ఒక స్టెమ్ గీసుకుందాము. బ్రౌన్ కలర్తో కలర్ వేసుకుందాం. ఫస్ట్ వేసుకున్నాక మనం లీఫ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ లీఫ్ ఇలాంటివి చేద్దాం. ఇక్కడ ఇలాంటివి చేద్దాము. నెక్స్ట్ దీనికి లీఫ్కి ఇది ఎలా కలర్ వేయాలో చూపిస్తాను. ఇది ఎలా కలర్ వేసేసాను. ఇది మనం ఇటువైపు అంటించేద్దాము. ఇది చూసారా, ఫ్లవర్ అయిపోయింది. ఇప్పుడు ఈ కోన్ తోటి డెకరేటివ్ చేసుకోవచ్చు మనం. ఇలా డాట్స్, సన్ఫ్లవర్ల మధ్యలో డాట్స్ ఉంటాయి కదా, ఇలా చేసుకోవచ్చు. ఇలాగా చూసారా, సన్ఫ్లవర్ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇలాగే మీరు డిఫరెంట్ వర్క్స్, డిఫరెంట్ టైప్స్ చేసుకోవచ్చు. నేను ఇంకొకటి చేసి తీసుకొచ్చాను, చూపిస్తాను. ఇలాగ మీరు డిఫరెంట్గా చేసుకోవచ్చు.